ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏంటే మంచిదే పో గొడ్డని తీసుకురారా నీ అవన్నీ మాటమాను గాను నాకు నువ్వు మాట్లాడితే ఒక్కటి నువ్వు అర్థమవుతలేదు. ఏ తప్నా తప్నా ఇలా ఇలా ఏంటిది మా అమ్మ ఏమంతా నేనే నాకు నువ్వు అర్థమైతలేదు నేను మాట్లాడితే. ఏంటిదమ్మా? అబ్బా నేను ఈ మంచి మొత్తనాద నచ్చి మొగపోను నన్ను అంటాను నాన్నంటే నీకెత్తి నీ అవన్నీ నువ్వు ఏం మాట్లాడినంటాను తప్పనా ఇదేం మాట్లాడుతుందో చెప్పు నేను కాకపోతే తెక్కించు నన్ను. అత్తమ్మా ఏమంటాను ఏం చెప్తాను చెప్పు మళ్ళా. అక్కడ గుంచక కోన ఒక గొడ్డని తీసుకురా పోయి అంటే పంకా తింటాను కొంచెం చెప్పా. నీకు గిది కూడా అర్థమైతలేదా? గుడిసెకాన్నట మేకలు గొద్దలేరినట పొయ్యటి ఏరు పారవచ్చినాకో నలుమొక కూడా ఏదర్థం కాదు. చెప్పినా చెబుతుమోకన్నాని నా పిల్లల మీద కొట్టవా నన్ను ఎక్కడి తావునా గొంత గుడ్డుతావా కాదే ఏంటి గుడ్డలేట గుడ్డలి దొద్దలి 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 దొద్దలానే చెప్పట్లా నీకు నువ్వే చెబుతు కాదుకోకు. నీ అవ్వని నా పిల్లల మీద కొడుతుంది అమ్మా అమ్మా పిల్లల మీద కొట్టిందే గుంతన పని ఉంది నా గొంతం తేపా చాలే దొద్దలేగా తప్పనా దొద్దలి దొద్దలి సరే పని అయింది రోజు ఇదే కోసం మీతో నాకు అలే అది చెప్పింది నా అర్థమైతుందానే అవని అది చెప్పే చక్క చెప్పేది అర్థమే కాదు. అక్కడ కూర్చున్న పని గొంతం తేపోదంటే ఇంకా చెవుకాది ఏమాక నీకు పోయాట గొద్ద కాదు గొడ్డలు తెప్పో పోయి తెప్పో. సరే దొద్దలు తీసుకొని వస్తా సరే. ఏ భవాని నువ్వు మంచి లందంగా ఉన్నావు. ఏంటి నేను అందంగా ఉన్నానా? మంచి లందంగా ఉన్నావు. నీ అసంటోళ్ళు కళ్ళ పడే నేను ఇంకో సన్నగా అయిపోయినా. అది మందంగా ఉన్నదా? ఏడగల పడుతుంది మందంగా ఉన్నట్టు నీకు. పిటానా నేను అన్నది మందం కాదే మంచి లందంగా ఉందంటున్నా. మంచిగా మంచిగా లందంగా ఉంది అంటున్నా. నిన్ను అందం ఏంది అందంగా నువ్వు చెప్తున్నారా? అది అందంగా ఉంటే నీకేంది మందంగా ఉంటే నీకేంది? పోయే పనికోక నీకెందుకు? ఓ పిట్టిందానా బాబాని చిన్నప్పటి నుంచి నాకు మల్దలే మల్దలు మల్లెలా మల్లలు మల్లలు మరదలా సరే అయితే అలా నేనేమన్నా నా మీదేమో గుర్తుమంటాను. సరే పోతుంది భవాని బాయ్ పోయిగా. సరే సరే కానీ భవాని తమ్ములెట్టి వేయండు తమ్ముడు తమ్ముడు ఏమో గీతాను తమ్ముడు పొలం కడికేండు. నేను అక్కతో పని ఉండొచ్చిన నువ్వు బయట పోతున్నట్టున్నావు కదా పో. అయ్యో నువ్వు నాకోసం వచ్చింది అనుకున్నా. సరే వచ్చేసరికి అప్పాలపురలా ఎర్ర గాల్చి పెడతా అప్పుడు వెళ్తే పో ఎవరి కోసం వచ్చింది అనేది. అవా నేను దొద్దలకు పోతానా దొద్దలు తీసుకుని వస్తా. చెప్తాను దాకా ముత్త కట్టుకుంటుందా సరే కట్ట పట్టుకొని నీ పిండ ఏందక్క బావేమో ఏటో మాట్లాడతాడు
గొద్దెలేంది గొద్దెలు పోరి నువ్వు కూడా గట్టినే మాట్లాడుతావు మళ్ళా గొద్దెలు కాదే గొడ్డలి షేన్లా పొరక కొట్టేయడానికి గొడ్డలు చేపించుకురమ్మని వారం రోజుల కింద చెప్పింది కదా అత్తమ్మ బావనేమో చేపించుకురాలేదు అదే ముచ్చట ఇప్పుడు పిలిచి అడిగింది ఆయనకేమో అర్థం కాలే ఇద్దరు కలిసి నా తలకాయ తిన్నారు ఏంది మంచిది అన్నా కానీ చెప్పు నేను ఆయన ఇంటికి పోయాను ఆయన ఇంటికి ఆయన కచ్చుకుంటావా తాను చెప్తావా తెలుసుకోపో అలా కాదే నా తింత కింది ఆయన పోయేస్తా బట్టలు నిండు చింత కింద తెచ్చుకుంటావా బట్టలు పాడగా మా విడతానక్క చెవుడా తెచ్చుకోపో ఆయనక్కనే తింత కింద ఆయనక్క ఏమో అంటగైంది మళ్ళీ ఆయనక్కలు ఇంటికి పోతావా పో బట్టలు నిండు బట్టలు ఆయనక్కలు ఇంటికి పోయేస్తా పిండుతా బట్టలేదా నేను పిండుతా నువ్వు ఇద్దరు కలిసిన సాగు చేస్తారు ఫోను ఇది ఆ గాలి కోత కంటే ఇది కంటే నువ్వు కూర్చోరా అదే వీళ్ళిద్దరు ఏమంటే సాగు అవుతుంది భవాని నాకు బస్తలని ఈవంటది గొద్దెలని ఆయన అంటాడు వీళ్ళిద్దరితోటి నాకు సావత్తందే భవాని మరి ఈ నత్తి బావని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు అక్క నీకు తెలియదా లగం అప్పుడు నత్తున్నదని నీ చేసుకున్నాడు మునిగి పోను నన్ను మాడిరు కానీ నత్తి బావనే నేను చేసుకోలే అత్తకు నత్తే బావకు నత్తే నా సావు అవుతుండే అబ్బో నీ చేసుకున్నాడు మునిగిపోను పెళ్లి సూపులకు వచ్చినప్పుడు మాట్లాడకపోతే మీ బావకు సిగ్గేమో అనుకున్నానే పెళ్లిలో మాట్లాడకపోతే నలుగురు ముంగట మాట్లాడేమో అనుకున్నా కానీ గింత తొర్రు ఉన్నదని నాకేమెరకనే అయితే గాని నువ్వు ఎందుకు వచ్చినవే ఇచ్చిన పైసలకు ఏడాది గడిచింది కదా అక్క మరి కాగితం తిప్పి పెట్టుకుంటా అంటివి అటుగానే ఉన్నామేమో రాసుకొని పోదామని వచ్చిన నువ్వు గింత పెద్ద పెంట పెట్టుకున్నావని నాకేమెరక నీ పెంట మునిగిపోను నా ఇంట్లో ఎప్పుడు పెంటలేదని బాగా వేయండి కదా బయటికి వచ్చినాక చెప్తా 2-3 వద్దులైనాక రాసుకుందాం తీయే తలకి ఎంత పాడైతే పొద్దుగా లేచిన కాంచెలకి ఇదే పెంట ఇయ్యాల అవ్వా వర్రిగో ఏనుగోలున్నా నేనే పీనుగోలైనా ఇంకొన్ని రోజులైతే ఆ పీరికి కూడా కనబడదు పట్టు అంటే చచ్చిపోతే నానే వాళ్ళతో గట్లనే ఉన్నది మరి కథ సరే నేను పోయేది నువ్వు పని చేసుకో ఏం పను ఏమో పోవే పో ఇప్పుడైతే ఇద్దరు బయటికి వేయరు కోసేపు నిమ్మల వెళ్ళంతా మళ్ళీ అత్తే మళ్ళీ ఏమంటారు ఏమో వీళ్ళు రాకముందుకు బుక్కడంత బువ్వన తింటా బావా భవాని అమ్మో భవాని ఎత్తింది తప్పన భవాని ఎత్తిందే నువ్వు ఏందా పోరి గిట్లా వచ్చినావు మొన్న వచ్చినాడు కాగితం పెట్టుకుందాం అన్నావు అక్క మిత్తి పైసలు తీసుకొచ్చిన తెచ్చినావా తప్పన రూమ్లోకి పోయి కాగితం పెన్ను పట్టుకెళ్ళాపం లాదం నేను అటు పోతాను వీటి ముచ్చట్లు పెట్టు బొంద పెడతా వచ్చేసరికి ఏమైనా వేషాలు ఎత్తే భవాని నువ్వు లందంగా ఉన్నావు నీ అందం మందం పాడుగాను వీళ్ళ చాలా అందంగా ఉన్నావు సరే బావా తినొచ్చిన కాదు భవాని ఏమో అంటాడేమే ఏందో ఏమో నాకేం అర్థం కాలేదు అక్క లెక్క అయితే చూడు కూసో తెన్నేరే తెన్ను పొంది చాలా తూకుంటా భవాని నువ్వు కూడా తూడు కూర్చుంటే నువ్వు కానీ చెప్పులే చెప్పు భవాని ఏందేమంటాను చెప్పులే రాస్తావా లాక్తా ఈ మిత్తి పైసలు కట్ చేసుకొని మళ్ళా రోకరాయి బావా లోకరాయలా మంచిగా చూడు సరే బాని నచ్చినవా భవాని మిత్రమైన తీసుకున్నట్టుందే లాక్తానా లెక్కను చూస్తానా చెప్తుందా ఇన్నే పోయిందే పైసలే వేస్తామ్మా కట్టడానికి తెచ్చిన అక్కడ చెప్తాను ఇన్నే ఏంటే పోయికో ఇంకేనా భాషను
నన్ను తెచ్చిందో తెలియదు నేను చూస్తా నువ్వు ఆగు పంచను ఇంటి అంటే అతుకుంటుకుంటానే తప్పనా నాయి పంచని ఇవంటే నీ పెద్ద అతుకుంటున్నదా పంచలు నాయి ఏంటే పైతలు నీకెందుకే ఆ పైతలు నేనే తీసుకుంటా అది ఇవంతా నాకు దాకా కోతాయి పోయి కాలు నొత్తుంది చేయి నొత్తున్నాయి గొంతు చూసుకుంటుందా దాకనా నీ అవని పాదవాదలు తిరుగుతే కాలు నవ్విపోతే ఎందుకు మరి నీ అవ ఆ పైతలు నీకు ఇయ్యా ఆ పైతలు నేనే తీసుకుంటా తప్పనకు లింగు చెవులై ముక్కు పుడక తెప్పిస్తా ఆ పంట నా పైసందా నీ అవ పైతలు ఇంకేంటే మళ్ళీ నా పైతలు అంటేమైందే భవానీ ఇగో లెక్కలాడినా చూసుకో పైతలుగా పైతలు రాసినానే కరెక్ట్ గా కాళ్ళు నొత్తున్నాయి కదా నాకు పైసలు ఇవ్వందా నువ్వు ఇక సరే అదే నీనా నా పంచలు నాకు ఇవ్వకపోతే పంచలు నిన్ను తుక్కు తుక్కు చేస్తా నీ అమ్మ తెట్టు నీ పైతలు నీ పంచలు ఇచ్చిన నీ అమ్మని నా ఇంటికి నువ్వు పెట్టవే నాకు ఉన్నాయా రింగులు రింగులు ఉన్నాయా నాకు కమ్మలు ఉన్నాయా ఉన్నాయా వస్తాయేనే ఆ పంచలు ఇగిరైపోయో పంచలు నీ అవన్నీ పైతల కూతురు నాకు ఇంతగా మన కొత్తలు చిన్నప్పటి నుంచి నన్ను ఒక్క దెబ్బ వేసిన మానే అమ్మా మరి నా పంచలు నాకు ఇచ్చిన నీకెందుకురా నీ అయ్యే పంచలు అయ్యావన్నా నా కష్టం పంచలేవి అదే అలా మర్దలు ఉందే మర్దలు వెనక కొట్టుకుని ఇప్పుడు అది ఆగే కానీ నువ్వు పోయి సరే అక్క పోయేస్తా ఇటు జరుగు మళ్ళా కొట్టంగా ఏమిటి కూర్చున్నా కూడా నీకు మానమే రాదు కొట్టంగా కూడా జరికి ఎందుకు కొంటున్నారా అని పంచని లేవత్తమ్మా నేను ఎక్కడ కొట్టినా నువ్వే పై అంత మరక చంపుతీవి మంచుకున్నా నీ పెన్నం నువ్వు మంచి దంగనుకున్నారు మీరు నా పానం పుచ్చుకుందా అనుకున్నారు మీరు ఇద్దరు మేమా మేము దొల్లి పెట్టేంటే మదలు ముంగదా నాకు చేసిస్తా అనుకుందామైంది పొందివి తప్పుతా పైసలు ఇవ్వండి దాకా కోతున్నా నాకు కూతురు వస్తుంది వద్దమ్మా నీకు గొంతు నొత్తే అప్పటికి గోల్ తీసుకొచ్చేస్తావు తక్కువ అవుతుంది మళ్ళీ లేవదు ఇక పెన్నాన్ని ఇంట్లో వచ్చినావా నేను ఇంకెంత పైసలు వాడెత్తుందా నా పైసలు నీ లొల్లికునే వాడెత్తే ఏమిటి లొల్లి పెట్టాను ఏందే కైలే కొడుతున్నావు తలపని కొడుతాను నేను నా పైసలు ఇగో అత్తమ్మ పైసలు నీకియ్యా ఇగో ఈ నల్ల మొక్క పొనికియ్యా తీసుకుపోయి భవానికి ఇస్తా వీటికి కూడా మిత్తి కట్టిమంట నీ లొల్లి పాడుగాను ఇయ్యే పైసలు నీకేనా లింగులు లేపిస్తా లింగులు చెవులై నీ పైసలకు నా పడెత్తే ఈ పైసల గురించి గింతలొల్లా కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడతారు అబ్బాబ్బాబ్బా వీలుగా అనుకున్నారు మనుషులు ఆగురు మీరు రోగం తిప్పుతా నేను పైసలు నేను దాకా దూచుకుంటే నా కాదు ఆయనే తప్పినా ఉన్న పైసలకు తీసుకోపోతే తెత్తివి ఈ సోపత ఏందో నీ కథ ఏందో అటు అటు కుప్ప ఏందో గాల పెట్టిర్రో అడిగినాకనే ఇంట్లోకి రా సప్నక్క కీడ పడలేదా గిట్ల ఎందుకు వేసింది మంచోళ్ళు అంటే ముంచదాకా తెలవలేదు కదా అమ్మ గిట్ల చేస్తారా ఇలా లొల్లైనా మంచిదే అడనే అడుగుతా సప్నక్క ఓ సప్నక్క ఏందే కుక్క ముంచున్నాను వండుకుంటున్నావు నీ నత్తి నీ కొడలు విలువ నచ్చి నిన్ను మాదన్నా కానీ నీ అయ్య తిన్నానే నీ మామ తిన్నానే నన్ను ఎంత నచ్చి అంటున్నా ఎవ్వరు నేను తినలేదు కానీ మొదలైతే నీ కోడలు విలువ నేను నేను ఇస్తా తీసుకున్నాను నువ్వే తీసుకో ఇంకా సక్కడి పని చేసినా అని ఇంకా నేనే విలువనా సప్నక్క ఓ సప్నక్క ఏం చేసింది ఏం చేసిందే కుక్క చక్క చక్క చక్క
పచ్చ అనిపిస్తున్నావు? ఏం చేసిందా? నా గడ్డం కాలబెట్టింది. నీకు అర్థం కానొచ్చిందా? ఎవరికి అర్థం కానొచ్చింది? ఎవరితో గడ్డం కాలబెడితే నేను ఎందుకు వస్తాను ఇంటికి? నా గడ్డమే కాలబెట్టింది. పిలువు. నువ్వు ఇంకో దాన్ని అత్తింగిచ్చు అంటే మన దక్కని చెప్తానా? నత్తి అనకపోతే ఏమంటారు? చీనీ ఫోన్ చేస్తా నిన్ను. చీనీ ఫోన్ కానీ పిలువు నీ కోడల్ని. నువ్వు ఇచ్చుకో, నేను ఇస్తున్నా. పిలవకపోతే నాకేమన్నా భయమా? సప్నక్క, ఓ సప్నక్క. ఏంది పోరికేమో మోసుకుంటది? ఏందే బావా గిట్ల వచ్చినావు? గిట్ల రాకపోతే గట్ల రా. నన్ను చేసిన పనికి నేనేం పని చేసిందే? నీ కథ మంచిగానే ఉన్నది. ఏం చేయలేవా? నేనేం చేసిందే? మా గడ్డ ఏం కాలబెట్టలేదా? పూసి నీ పాపం పాడుగాను. మీ గడ్డ నేనే వీడికి కాలబెడతానే. నువ్వే కాలబెట్టినావు. మా కొట్టం కాడు గడ్డాను నువ్వే కాలబెట్టినావు. నీకేనా పైత్యమా? పోరి గా గడ్డ నేనే వీడికి కాలబెడతా. దేవుంది అయితోటి నాకు ఏ పైత్యం రాలేదు. నేను మంచిగానే ఉన్నా. అల్లం ఎక్కువ తింటాను వస్తే ఏం పాపం ఈ పోరి పాడుగాను. తప్నా అగో భవన్ వచ్చింది. తప్నా భవన్ ఎందుకు వచ్చిందే? అదే ముచ్చటకు రాలే లొల్లికి వచ్చింది. నల్ల ఒక పొడ ఎందుకు వచ్చిందే అంటాడు. లొల్లికి వచ్చిందా? భవాని నిన్ను ఎవరేమన్నా చెప్పు. మా అత్తెల్ల కొట్టింది. పోయించి పంటమారా మీ అత్తల కూడా మా ఇంటికి ఎందుకు వచ్చినవే? ఏహే ఇదంతా కాదు. సప్నక్క నిన్న నువ్వు చేనులకేనావా? అబ్బాయినా ఏం చేసి వచ్చినావు? గడ్డి కాలబెట్టి వచ్చినా? ఆ గడ్డి మాదే కాలబెట్టి వచ్చినావు. ఏంది నేను గడ్డి కాలుతున్నా. గడ్డ మీద గడ్డి ఉంటాయి కదా, గడ్డ మీద గడ్డి కాలబెట్టి వచ్చినా. గడ్డం కాలం ఇంకా అంటానే గక్కడి గడ్డి. ఆ గడ్డి మీదో మాదో బాగా అడుగు. గడ్డం వీళ్ళనే. నేను గడ్డ మీద గడ్డి కాలమెత్తమన్నా బిత్తిల్లానా. నేను కూడా గడ్డి కాలబెట్టా. భవాని అయినా మరి తప్పనా మీ గడ్డ ఎందుకు కాలమెత్తని? అట్లా కాలమెత్తని ఎందుకు కాలబెట్టది? మీ చేను మా చేను పక్కకే ఉండే. మీరు అనుకొని మా గడ్డం కాలబెట్టి వచ్చింది. అసలు నువ్వు అక్కకు ఏం పని చెప్పినావు? ఏం చేయమన్నావు? బాగా గడ్డి ఉంటాయి కదా, గడ్డ మీద గడ్డి ఎదురి కాలమెత్తమని చెప్పిన. నువ్వు గడ్డంతా ఎదురు కాలబెట్టమంటే ఆమె మా గడ్డి కుప్పకే ఎసరు పెట్టింది. అయ్యో బిత్తిందానా ఏ పని చేసిన నేను బాగా చెత్త అంతా ఎదురు కాలమెత్తమని చెప్పిన. నువ్వు ఏ గడ్డ కాలమెత్తినావు? అంటే నాకేమర్థమైంది చెప్పు. గడ్డి కాలబెట్టా అంటే నేను గడ్డి కాలబెట్టి వచ్చిన. అది మనదా వాళ్ళదా నేను చూడలే. నీ మొగానికి చెప్పరాదు, నీకు అర్థం కాదు. ఇద్దరు మంచిగా ఉన్నారు. ఇద్దరు కలిసి నా కొంప ముంచిర్రు. మా అత్త నన్ను ఎలా కొట్టింది. అబ్బా బావాని గట్టిగా మొత్తుకోకే. ఎవరైనా నింటే మానం పోతుంది. మీకు గడ్డి అందుకు మాకు గడ్డి ఇత్తంతి. మీ అత్తకి చెప్పుకో మాకు గడ్డి ఇస్తా అన్నామని. ఇత్తా అనగానే ఊకుంటుందా మా అత్త? ఇద్దరు నత్తలతోటి ఎట్లా అవుతున్నామేమో. అవ్వగాసం ఉంటుందే కొడుకాసం ఉంటుండే. నచ్చింది మన దక్కని నా కోపం మంచిదని కాదు. చేసిందే తప్పు ఇంకా కోపం వస్తుందా మళ్ళా? ఏ ఊకు అత్తమ్మ మాటలు భవాని మా గడ్డి మీకు ఇస్తాం. అప్పటికి బాగా వేసేస్తాడు. అబ్బాయి ఎందుకే ముఖం చూసుకుంటా ఇట్టబడితివి? ఎవరు తప్పు చేయరా అని పక్క చేయను ఉన్నప్పుడు? మీ అసొంటి తప్పు దునియాలో ఎవరు చేయరు. అవ్వా ఏ పోరి పురాతి గడికి మాట్లాడతావు. భవాని మళ్ళా తప్పు ఇంటి మొక్కడికి వస్తావు. భవాని నువ్వు ఏమనుకో అని చెప్తే నాకే ముక్క అర్థం కాకపోయా. నీ నత్తి మొక్కలు చెప్పు. ఇద్దరికే దొరికిర్రు నత్తి మొక్కపోలు నాకు గండాన. ఏం తంగా నీవు నచ్చింది మాట్లాడతాను. అది ఇది చూపతాయి మమ్మల్ని తెచ్చిమిస్తున్నావు నువ్వు. తిట్టిపిస్తానా నేను? మీరు చేసేటి మంచిగానే ఉన్నాయి, నేను మాత్రం తిట్టిపిస్తానా? మీ ఇద్దరు నత్తితోటి నా సౌకర్యం నిన్ను కాదు నన్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోనీ ఎంటర్టైన్మెంట్స్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు గంట మాత్రం గట్టి కొత్తాంది. ఇట్లాంటి వాళ్ళతో అయితే భరించడం చాలా కష్టం.